బండి సంజయ్ గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట ఇలా ఇంకా 3 నెలల్లో తెలంగాణకు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు అనే ఉద్దేశంతో కావాలని చెప్పేసి ఈ కుట్రకూరని చేస్తున్నారని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే సరే కేసు బుక్ అయిందంటే అసలు అమ్మాయి ఎవరు, అసలు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మాత్రము ఎవరు కూడా చెప్పడం లేదు. వట్టిగానే ఒక కేంద్ర మంత్రి కొడుకు పైన ఆ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే గిట్ట పోలీసు వాళ్ళు నిజ నిజాలు తెలిపిన తర్వాత అప్పుడు సరే చేసినట్టు నమ్మచ్చు, కానీ వట్టిగానే ఆరోపణలు చేసి ఒక పెద్ద లీడర్ల ఫ్యామిలీ కుటుంబాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసేది కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటున్నా. అంటే అమ్మాయి తల్లిదండ్రులకి 50,000 రూపాయలు కూడా ఇచ్చారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. మరి ఏ తప్పు చేయలేనిది డబ్బులు ఎందుకు ఇస్తారు అని కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకుని ఇచ్చినట్టు ప్రూవ్ లేదు కదండి, ప్రూవ్ చేయలేదు కదా. అసలు అమ్మాయి ఎవరు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది చెప్పలేదు కదా. ఒక్కటి ఏంటంటే ముఖ్యంగా ఏముంది, రేపు నరేంద్ర మోడీ గారు వస్తారు కాబట్టి ప్రోగ్రామ్కు కావాలని చెప్పి బండి సంజయ్ గారిని డ్యామేజ్ చేయాలని చెప్పేసి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర ఎక్కడ అధికారం తీసుకొస్తాడని చెప్పేసి ఉద్దేశంతో కావాలనుకొని ఒక బీసీ నాయకులపైన ఈ విధంగా చేస్తారని చెప్పేసి అనుకుంటా అండి. ఇది రాజకీయ కుట్ర కోణమని చెప్పేసి మాత్రం ఇది ముమ్మాటికి అర్థమవుతుందండి. ఎందుకంటే నిన్నటికి నేను చూస్తే నిన్నొకటి ఆరోపణ, అదేవిధంగా ఇలా చూసుకుంటే గిట్ట వాళ్ళ కుటుంబం వాళ్ళ కొడుకు పైన ఏదైనా కూడా పోలీసు వాళ్ళు నిజాలు తెలిసిన తర్వాతనే చేయాలని చెప్పాలి తప్ప ఇష్టం వచ్చినట్టు బండి సంజయ్ గారి కొడుకు ఈ విధంగా చేసిన అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు మోడీ గారు కూడా రేపు రాబోతున్నారు, ఆయన సభలో ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పింది అమ్మాయి, అందుకే కేసు నమోదు చేశారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. కేసు అయితే గుర్తుపెట్టుకుని నమోదు కాలేదండి. ఇప్పుడు కేసు నమోదని చెప్పి వీళ్ళు అంటున్నారు. కేసు అయితే నమోదు ఎక్కడ కాలేదు. ఏదైనా కూడా కావాలని చెప్పేసి మాత్రం కుట్రకోణం చేస్తున్నారు. ఎందుకంటే ఇది కూడా ఇది రాజకీయ కుట్రకోణం అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే గట్ట ఇలా గుర్తుపెట్టుకోండి, ఆయన బండి సంజయ్ కొడుకు ఈయన కూడా పెద్దవాడు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. వీళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా తప్పులు చేయరు. కావాలని రాజకీయ కుట్రకోణం కోసం ఇట్లా చేస్తున్నారు. ఎందుకంటే రేపు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాబోయే 3 నెలల్లో బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నారు అనేది ఒకటి మనసులో పెట్టుకొని బీసీ నాయకులు ఎదగొద్దని చెప్పేసి కావాలని చెప్పేసి. ఎందుకంటే ఇలా చూసుకుంటే కూడా బీసీ నాయకులలో ట్రెండింగ్ ఉన్నటువంటి లీడర్ బండి సంజయ్ గారు, ఆయన డ్యామేజ్ చేయాలని ఇవన్నీ కుట్రపూరిత చేస్తారు కాబట్టి తప్ప ఇందులో ఏం లేదు. ఇది అన్ని ట్రాప్ అని చెప్పేసి నిజంగా మనం అనుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటండి, సరే పోలీస్ వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినాక పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాక నిజమని ప్రూవ్ చేసినాక అప్పుడు మాట్లాడాలి తప్ప కాకముందు ఏం కాకముందు అమ్మాయిని ఎట్లా చేయండి అని చెప్పేసి ఒక వ్యక్తి పైన ఆరోపణ చేయడం అది కరెక్ట్ కాదు కదా. సరే పోలీసు వాళ్ళు మొత్తం ఇంట్రాగేషన్ చేసి నిజంగా చేసినప్పుడు అప్పుడు తర్వాత సెకండరీ విషయం. కానీ ఏం చేయకముందు కూడా ఒక వ్యక్తి పైన ఆరోపణ చేసి ఆయన వాళ్ళ ఫాదర్ ఒక మంచి లీడర్ కావాలని చెప్పేసుకొని ఆయన మీద కుట్రకోనంతో ఇవన్నీ చేపిస్తారని చెప్పి అనుకుంటున్నా. మోడీ గారు రేపు వస్తున్నారు, ఇక్కడ ఏమన్నా పెద్దగా అందరూ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఫామ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ప్రభుత్వం ఏం ఫామ్ చేయరండి. గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు. కాకపోతే ఫ్యూచర్లో రాబోయే రోజులలో అంత పెద్ద బెంగాల్ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము. నెక్స్ట్ తెలంగాణ ఒకటి ఉంది మనకు టార్గెట్, తెలంగాణ కూడా సాధించుకోవాలి. అందరు కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో మాత్రమే వస్తుంది అనుకుంటున్నాను. అయితే ఏదైనా కూడా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తారు కాబట్టి తెలంగాణకు వరాల జల్లు కురిపించి పోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. బండి సంజయ్ గారి కొడుకు అటువంటి పనులకు నిజంగా వెళ్ళకూడదు అనేది తర్వాత విషయం. ఆయన పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలా. నువ్వు చేసావా చేయకూడదు అనేది తర్వాత విషయం. గతంలో కూడా ఒక కాలేజీలో ఒక స్టూడెంట్ని కొట్టామనే విషయం కూడా చాలా బహిరంగ అది జనాల్లోకి వెళ్ళిపోయింది. అదొక పొరపాటు జరిగింది అనుకో. తర్వాత నువ్వు కేంద్ర మంత్రి కొడుకు, ఒక ఎంపీ కొడుకు, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజల ఒక పేరు గాంచిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకు, నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఆదర్శంగా నలుగురికి ఎదిగే పిల్లలకు కార్యకర్తలకు ఆదర్శంగా ఒక నాయకుడు కావాల్సిన వాడివి. నువ్వు ఈ విధంగా చేయడం అనేది అటువంటి నీ పేరు ప్రస్తావన రావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అది అటువంటి తప్పుడు విషయాలకు జోక్యం చేసుకోకూడదు. ఏ నిజం లేదైతే నీ పేరైతే అనరు కదా. వాస్తవానికి అక్కడ ఏదో ఉంది కాబట్టి నీ పేరు ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు మీడియా పరంగా కూడా మేము ఉన్నదని మేము అంటలేము. ఇప్పుడు సమాజ పరంగా, జనాల పరంగా, రాజకీయ పరంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, జనాలు, ప్రజలు అందరూ అంటున్నారు బండి సంజయ్ గారి కొడుకు కొడుకు అని. అంటే ఎందుకు అంటున్నారు? నీ తప్పిదం, నీ యొక్క పేరు ప్రస్తావన అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు అంటున్నారు. అంతే తప్ప ఏదో కల్పించుకొని కావాలని రాజకీయంగా అయితే అన్నది కాదు కదా. ఇప్పుడు ఆయన పేరు పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. మరి అటువంటి తప్పు చేసినప్పుడు నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా పెడతారండి. ఎవరైతే ఉంది, ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా. మరి ఆ విషయంలో కరెక్ట్గా నువ్వు ఉన్నావంటే
నేను ఖచ్చితంగా జైలు పంపే విషయం లేకుంటే ఏదో రకంగా శిక్షించడం లేకుంటే దాని తగిన శాస్త్రి చేయడం అని జరుగుతుంది. కేంద్రంలో మీ నాన్నగారు కేంద్ర మంత్రి, మరి ఆయన రాజకీయ పలుకుబడుతున్న మరి నువ్వు తప్పు చేయలేని నిరూపించుకుంటా, తప్పు చేసిన శిక్ష వేస్తాడా, ఏదో ఒకటి మీ నాన్నగారు చేయాల్సిన బాధ్యత అది. అయితే మొన్నట్లో కూడా బండి సంజయ్ గారు అనుచరులు కౌశిక్ రెడ్డి పైన దాడి చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏమంటే మీరు రౌడీలు పెట్టి పోషిస్తున్నా అంటున్నారు. ఇప్పుడు ఆయన కొడుకు కూడా రౌడీ లెక్కన బిహేవ్ చేస్తా అని చెప్పేసి అది చాలా తప్పు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మాట దొరికి మాట్లాడితే నువ్వు మాట్లాడు, నువ్వు మీడియాకి వచ్చి ఒకటి కాదు, ఆయన అన్న మాటకు 100 మాట్లాడు. అంతేగాని నువ్వు రాజకీయ పరంగా ఓ చెంచగాలను పెట్టుకొని రౌడీని చేసుకో, అది రాజ్యాంగానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. అటువంటి పనులు చేయడం అనేది నువ్వు తప్ప, నిన్ను శిక్షించాలి, నీ మీద కేసు వేయాలి. ఒక రాజకీయ నాయకుడి పైన ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పని కాదు, అది రాజకీయ లక్షణం కాదు, ఒక నాయకుడికి ఉన్న గుణము కాదు. అది ఎక్కడ కూడా అటువంటి పనులు చేయొద్దు. ఒకవేళ వాళ్ళు చేస్తానికి వెళ్ళినా కూడా చేయొద్దు, తప్పు. మనం ఒక పదవిలో ఉన్నాం, మన ఒక రాజకీయ నాయకుడు, జనాలకు మనం మంచి చేస్తున్నాం అనే ఆలోచన నీకు ఉండాలి. అటువంటి చేయకూడదు, చాలా తప్పు. ఈ విషయం గతంలో కూడా ఇలాంటిదే కొన్ని విషయాలు అప్పుడు ఇరుక్కున్నారు, ఇప్పుడు కూడా అలా చేస్తారు. రేపు తలవారి పొలిటికల్ ఇష్యూలో కూడా నాన్నగారు వారసుడు అని చెప్పి దింపితే ఇంకెన్ని చేస్తాడు ఆయన? అది ఎవరు ఊరుకోరండి. ఖచ్చితంగా జనాలు ఏదో ఒక చోటున తగిన శాస్త్రే చెప్తారు, వీళ్ళనే కాదు. ఇప్పుడు ఏ రాజకీయబద్ధంగా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ ఒక వ్యక్తి పైన చేసుకోవడం అనేది చాలా తప్పు. ఒక ఇంటిపై పోవడం అనేది చాలా తప్పు. ఒక వ్యక్తిగతంగా మాట అనడం చాలా తప్పు. రాజకీయంగా ఎన్నే ఉంటాయి, చాలా ఉంటాయి, మాటల పరంగా ఉంటాయి తప్ప చేతల పరంగా చూసుకున్నంత దరిద్రపు రాజకీయం అనేది చేయకూడదు. ఎవరంటే బండి సంజయ్ అని కాదు, ఎవ్వరు కూడా అటువంటి రాజకీయం చేయకూడదు. ఈ విషయంలో మాత్రం బండి సంజయ్ గారి అస్సేమని వాళ్ళ తాలూకు సంబంధించిన వాళ్ళు అనుచరులు పోయి చేయడం అనేది చాలా తప్పిదం. ఇప్పుడు కార్తిక్ రెడ్డి కదా, కౌశిక్ రెడ్డి గారు అటువంటి మాట్లాడినప్పుడు అతను క్షమాపణ చెప్పాలని కోరాలి, లేకపోతే అతనికి ఏదైనా వ్యక్తిగతంగానే మాట అనాలి తప్ప నేరుగా వెళ్ళి ఈ దాడులు చేయడం అనేది రాజకీయానికి చాలా విరుద్ధం. రాజ్యాంగ నియమాన్ని పాటించలేకుండా తప్పుదో చేసినట్టే విలువ అవుతుంది.